శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం రాజీవ్ మార్గ్లో రిలే నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కోరారు. ఇప్పటి వరకు కూడా చాలని జీతాలతో మేము ఉద్యోగ ధర్మంని నిర్వర్తిస్తున్నాం. మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వికలాంగుల విద్యార్థులకు మరియు బడిబేట పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నాం సార్. మాకు గత ప్రభుత్వాలు కూడా న్యాయం చేస్తాము, మీకు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. గతంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నిరసన తెలిపే సమయంలో మీకు న్యాయం చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తామని మా యొక్క సభాస్థలికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. నేటికి సంవత్సర కాలం దాటినప్పటికీ కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషన్ అంతవరకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అయితే ఈ సంవత్సర కాలంలో ఎన్నో వినతులను ఇవ్వడం జరిగింది, సార్ గారిని కూడా కలవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము గత 15 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్లస్ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మేము సమ్మెలోకి వెళ్తాము, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము, మా యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేరలేదు కాబట్టి అని చెప్పేసి తెలియజేశాము. అయితే ఇప్పటి వరకు కూడా మాకు అధికారుల నుంచి కానీ లేకుంటే ప్రభుత్వం నుంచి కానీ ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించడం జరగలేదు. కాబట్టి ఈ రోజు నుంచి 3 రోజుల వరకు రిలే నిరసన దీక్షలను కొనసాగిస్తాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాని పక్షంలో మేము సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ యొక్క సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.